వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. క్రిమిలేయర్ ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న మాట ఇది. అసలు ఈ క్రిమిలేయర్ అంటే ఏంటిది, ఎందుకు వచ్చింది, అసలు క్రిమిలేయరు దళితులకు వర్తిస్తుందా, వర్తించకపోయినా క్రిమిలేయర్ను మనం ఏ రకంగా స్వాగతిద్దాం, దీని కండిషన్స్ ఏమున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది క్రిమిలేయర్ మీద, 1992లో క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, తర్వాత వచ్చిన జడ్జిమెంట్స్లో ఏమిచ్చింది, 2024లో జడ్జిమెంట్ ఏమిచ్చింది, వీటన్నిటిని ఒకసారి మనం పరిశీలిస్తే క్రిమిలేయరు అనేది ఒక సైద్ధాంతిక పదం. అది క్రిమి లేయర్ అంటే ఆర్థిక ప్రాతిపదికన అనే అర్థం. సో దాంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ ఉద్యమ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఉద్యమానికి సహకరించండి. ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన అనే అంశం పునాదిగా రిజర్వేషన్లు పంచాలని చెప్పేసి ఏ సైద్ధాంతిక పునాదిగా ఇవాళ సామాజిక వెనుకబాటు కాదు, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కూడా రిజర్వేషన్ల పంపిణీ జరగాలి అనే సైద్ధాంతిక పునాదిగా ఏర్పడితే క్రిమిలేయర్ సిద్ధాంతం. సో ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన కూడా ఎదిగిన కుటుంబాలు, వివేక్ కుటుంబం కానీ మందకృష్ణ గారు 4 కుటుంబాలను టార్గెట్ చేశారు. ఒకటి వివేక్ కుటుంబం, ఒకటి మల్లురావి కుటుంబం, ఒకటి దామోదర రాజనరసింహ కుటుంబం, మరొక కుటుంబము ఇవాళ ఎవరి కుటుంబం, ఈ దాదాపుగా ఈ 3 కుటుంబాలు, ఈ 3 కుటుంబాలని ఆయన టార్గెట్ ఇంకో కుటుంబము బయట ఆయన కడెం శ్రీయర్ కుటుంబం. నిజంగా ఈ 4 కుటుంబాలు ఇవాళ తెలంగాణలో రాజకీయాల నుండి దూరం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించారు, ఇవాళ రాజకీయాలు వీళ్ళే శాసిస్తున్నాయి, ఈ 4 కుటుంబాలే శాసిస్తున్నాయి అనేది 100% వాస్తవం. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ ఒక డీన్ హోదా ప్రొఫెసర్గా 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి వరంగల్ టికెట్ కోసం వెళ్తే ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధమైన కడెం శ్రీయర్ ఆయన బిడ్డ ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేదు, ఆయన స్టేషన్ కర్పూరుని గెలుస్తాడు, తన బిడ్డను వరంగల్ ఎంపీ గెలిపిస్తాడు. దానికి చంద్రబాబు నాయుడు సహకారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ రాహుల్ గాంధీ వాళ్ళతో టైఅప్ ఉంటుంది. ఇవాళ అక్కడికి వెళ్ళి టికెట్లు వస్తాయి. ఇవాళ వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా గెలిచే పరిస్థితి. అంతేకాకుండా కడెం శ్రీయర్ ఆ రకంగా ఉంటే ఇవాళ వివేక్ కుటుంబం తీయండి, వివేక్ కుటుంబము ఇలా స్విస్ బ్యాంకులలో మునిగిపోతున్నాయని డబ్బులు, ఆ డబ్బులంతా ఇలా దళిత జాతి శ్రమను దోసుకునే కదా, ఆ రిజర్వేషన్ల కాన్స్టిట్యూషన్ నుండి వచ్చిన డబ్బులు కదా, ఆ దళిత జాతి ఇవాళ పేరు మీద వచ్చినాయి కదా, రిజర్వేషన్ల పేరు మీద వాళ్ళ తాత నుండి మనవడి వరకు దోసుకున్నారు కదా. వాళ్ళు అట్లాంటప్పుడు వాళ్ళకెందుకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్, వాళ్ళని కూడా క్రిమిలేయర్ నుండి వాళ్ళకు కూడా క్రిమిలేయర్ వర్తింపజేసి వాళ్ళని కూడా దూరం చేయాలి కదా. ఇది వాస్తవమే కదా, ఇది అవసరమే కదా. అంతేకాకుండా ఇలా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో, గత డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ కావచ్చు, ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టే కావచ్చు, ఈ 2 కుటుంబాలు కూడా కాంగ్రెస్ నుండి రాజకీయ కుటుంబాలే, ఈ కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగిన కుటుంబాలే. వాళ్ళ నాన్న నుండి మొదలుకుంటే అంటే దామోదర రాజనరసింహ ఆయన మంత్రి, మళ్ళీ ఈయన మంత్రి, ఈయన ఎన్నిసార్లు మంత్రి, మళ్ళీ ఇప్పుడు కూడా మంత్రి. అంటే మీరు మీ కుటుంబాలే ఎలాగనా, ఇలా బట్టి విక్రమార్క అన్నదమ్ములు ఇద్దరు కూడా మంత్రులు, డిప్యూటీ సీఎం, తర్వాత ఆయన ఎంపీ, ఆయన మొత్తంగా ఈ 4 కుటుంబాలు దళితులలో ఎదిగిన కుటుంబాలని ఇవాళ క్రిమిలేయర్ పరిధిలో ఎందుకు ఉంచకూడదు? అట్లాగే కాకిమాధవరావు లాంటి ఐఏఎస్లు వాళ్ళ కుటుంబంలో ఎక్కువగా అయిన వాళ్ళని కూడా రిజర్వేషన్లను ఇవాళ వర్తింపజేయకుండా రేపు అట్లాంటి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు రిజర్వేషన్లను పోటీ చేయదు. ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో కూడా ఇట్లాంటి బాగా డబ్బులు సంపాదించిన ఐఏఎస్ల కుటుంబాలు, ఐపీఎస్ల కుటుంబాలు, ఐఆర్ఎస్ కుటుంబాలంతా కూడా మళ్ళీ రాజకీయాల్లో పోయి చెంచాలుగా అగ్రవర్ణాల దగ్గర చెంచాయిలు చేసుకుంటా వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే వాళ్ళ ఎంపీలు, కేంద్ర మంత్రులు అయితే మరి
నిజంగా మాలాంటి ఉద్యమకారులకు అవకాశాలు ఎప్పుడు వస్తాయి? మాలాంటి చదువుకున్న వాళ్ళకు, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, మొరాలిటీస్ ఉన్న వాళ్ళకి, కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి, ప్రజలకు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పార్టిసిపేట్ అయిన వాళ్ళకి, వర్గీకరణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన నాలాంటి వాళ్ళకి, లేదంటే నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ ఎప్పుడు అవకాశాలు వస్తాయి? రాజకీయ అవకాశాలు వస్తాయి. లేదంటే పేద కుటుంబాలకి ఐఏఎస్లు అయ్యే అవకాశాలు వస్తాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే అవకాశాలు వస్తాయి. ఈ కుటుంబాలే శాసిస్తుంటే, ఈ కుటుంబాల నుండి ఐఏఎస్లు అవుతుంటే, ఈ కుటుంబాల నుండి ఐపీఎస్లు అవుతుంటే ఎట్లా? వీళ్ళు బాగుపడేది ఎట్లా? పేదలు బాగుపడేది ఎట్లా? నిజంగానే అంటరానితనం ఉన్నంత కాలము ఇది వర్తించదని నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నా, వాస్తవమే. కానీ 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 అంటరానితనం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న అక్రమాలు, వీళ్ళు చేస్తున్న దందాలు, వీళ్ళ కుటుంబాల చుట్టే తిరుగుతున్న రాజకీయాలు, వీళ్ళ కుటుంబాల చుట్టే తిరుగుతున్న డబ్బులు, వీళ్ళ కుటుంబాల చుట్టే ఇవాళ ఏ యంత్రాంగం అయితే నడుస్తుందో, ఏ తంత్రాంగం అయితే నడుస్తుందో దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే. క్రిమిలేయర్ పేరు మీద నేను ఇవాళ అంటరానితనం పేరు మీద ఇవాళ నేను క్రిమిలేయర్ వ్యతిరేకించాను. పాపం వీళ్ళ అంటరాని వాళ్ళే, కానీ వీళ్ళు చేస్తున్న దోపిడీ ఇలా ఈ పేదలను ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యతరగతి ప్రజలు, ఈ దళిత సమాజంలో ఉన్నారో, ఈ దోపిడీదారుల వల్లనే ఇవన్నీ దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా క్రిమిలేయర్ మందకృష్ణ గారు ఏదైతే టార్గెట్ చేస్తున్న 4 కుటుంబాలు ఉన్నాయో, క్రిమిలేయర్ ఉన్నదో, ఈ క్రిమిలేయర్ పరిధిలోకి వచ్చే ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఇవాళ శాశ్వతంగా వాళ్ళకి రిజర్వేషన్లు రద్దు చేయాలి. శాశ్వతంగా రద్దు చేయాలి ప్రభుత్వం. వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఆ ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పదవులు వదులుకోవాలి. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా, ఒక్క దామోదర రామనరసింహ పదవి కాదు, ఇవాళ తొలగాల్సింది వీళ్ళందరి పదవులు, తొలగించాల్సింది వీళ్ళందరినీ. రాజకీయ ఉద్యమం రావాల్సింది ఇట్లాంటి వాళ్ళ మీదనే. నేను ఇప్పటిదాకా వీళ్ళని సపోర్ట్ చేశాను, కార్యకర్తని సపోర్ట్ చేయను. ఎందుకంటే అంటరాని వాళ్ళుగా మేమంతా ఒక్కటిగా భావించాము. కానీ వీళ్ళ దోపిడీ మామూలు దోపిడీ కాదు, వీళ్ళ ఆధిపత్యము మామూలుగా లేదు. ఇంకా ఇట్లనే కొనసాగితే నిజంగానే పేద వర్గాల నుండి ఎవరు రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని తొలగించాలి. క్రిమిలేయర్ అనేది పెట్టాలి. క్రిమిలేయర్ అనే విధానం ఏదైతే ఉందో తప్పకుండా ఈ దళిత సమాజాన్ని కూడా వర్తింపే విధంగా రాజకీయ ఉద్యమాన్ని D6 అండ్ డీజాకు త్వరలోనే చేయబోతుంది. ఈ క్రిమిలేయర్ వర్గాల మీద కొట్లాట ఖచ్చితంగా చేయబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.